వెల్కమ్ టు విద్యా విహారీ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మీకు యాక్టర్స్ పాస్ వేస్లో నెగిటివ్స్ క్వశ్చన్స్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. అయితే అంతకుముందు మీకు చెప్పిన దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. V3 ఉండాలి పాస్ వేస్ అనగానే, అలాగే హెల్పింగ్ వెర్బ్ ఉండాలి, అలాగే బీయింగ్ బీన్ సమయాన్ని బట్టి యూజ్ చేయాలి. ఇవి మీరు మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ ఈ క్లాస్లో మీకు నెగిటివ్స్ క్వశ్చన్స్ చెప్తానని చెప్పడం జరిగింది. ఓకే, అయితే దానికన్నా మీకు చిన్న రివిజన్ కూడా ఇస్తాను చూడండి. ద టైగర్ ఇన్ ద బుషెస్ ఈజ్ వాచింగ్ ద డీర్ ఇన్ ద ఫీల్డ్ అని ఇచ్చాను కదా. ఈ సెంటెన్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చాలా పెద్ద సెంటెన్స్ ఇచ్చాను నేను. చూడడానికి ఏదో చాలా పెద్ద సెంటెన్స్ ఇచ్చారు, దీన్ని పాస్ వేసి ఎలా రాయాలని మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏమీ టెన్షన్ పడక్కర్లేదండి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ సెంటెన్స్ ఇచ్చినా కూడా ఎగ్జామ్లో దానికి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ ఇలా విడగొట్టుకుంటే ఏదైనా ఈజీయే. ఇందులో వెర్బ్ వాచింగ్ కదండి. పైగా మీకు మల్టిపుల్ చాయిస్ చేసినప్పుడు అయితే టెట్ డిఎస్సి రాసే వాళ్ళకి ఇంకా ఈజీ, ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే కాకుండా ఓన్గా ఆన్సర్ రాయాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, వాచింగ్ ఉంది కాబట్టి ఇంక్ ఫామ్ కాబట్టి మనకి V3 రావాలి, వాచ్డ్ వస్తుంది, ప్లస్ బీయింగ్ ఖచ్చితంగా వస్తుంది. సో బీయింగ్ వాచ్డ్ అని రాయాలి. అలాగే దాని ముందు ఈజ్ ఉంది కాబట్టి ఈజ్ యామ్ ఆర్లో ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి ఈజ్ బీయింగ్ వాచ్డ్ అనాలా, ఆర్ బీయింగ్ వాచ్డ్ అనాలా, యామ్ బీయింగ్ వాచ్డ్ అనాలా అన్నది ఆబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. ద డీర్ ఇన్ ద ఫీల్డ్ అన్నాను. ఇక్కడ డీర్ సింగులర్ అయినా అవ్వచ్చు, ప్లూరల్ అయినా అవ్వచ్చు, రెండింటికి డీర్ అనే పదం మనం వాడతాం. కాబట్టి ద డీర్ ఇన్ ద ఫీల్డ్ సింగులర్ అని అనుకుందాం. ఇక్కడ యాక్చువల్గా ద డీర్ ఇన్ ద ఫీల్డ్ ఈజ్ బీయింగ్ వాచ్డ్ అంటే సరిపోతుంది. బై ద టైగర్ ఇన్ ద బుషెస్. సో ద టైగర్ ఇన్ ద బుషెస్ అనేది సబ్జెక్ట్ కింద తీసుకోవాలి మీరు. అంతేకాదు ద టైగర్ సబ్జెక్ట్ అని పక్కన పెట్టేశారనుకోండి, మీరు ద డీర్ ఆబ్జెక్ట్ అన్నారనుకోండి, అప్పుడు ద డీర్ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై ద టైగర్ ఇన్ ద బుషెస్ ఇన్ ద ఫీల్డ్ అని రాయాల్సి వస్తుంది. అప్పుడు తప్పు అవుతుంది మొత్తం సెంటెన్స్. సో ద డీర్ ఇన్ ద ఫీల్డ్ అనేది ఒకే ప్రేజ్ అది. సో అది మొత్తం ఒక సబ్జెక్ట్ కింద మీరు తీసుకోవాలి. ఓకే, అప్పుడు మీకు మిస్టేక్ రాకుండా ఉంటుంది. అది చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి చూడండి, హీ లాఫ్డ్ ఎట్ మీ. కొన్నిసార్లు మనకి సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ కాదండి, మధ్యలో ప్రిపోజిషన్స్ అడ్డొస్తూ ఉంటాయి, యాడ్ వెర్బ్స్ వస్తూ ఉంటాయి, వాటిని ఎక్కడ పెట్టాలో తెలియదు మనకి. అలాంటప్పుడు ఏంటంటే కొన్ని రూల్స్ చెప్తున్నాను. ఐ వాజ్ లాఫ్డ్ ఎట్ బై హిమ్. ఆ లాఫ్డ్ ఎట్ అనేది అలాగే లాఫ్డ్ పక్కన వదిలేసిందని. కొన్ని యాడ్ వెర్బ్స్ కూడా అంతే, వాటి ప్లేస్లో వస్తాయి. అవన్నీ అదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, లేదా మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు కామెంట్ బాక్స్లో రాస్తే వాటికి నేను ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చూడండి, ఐ నో హిమ్. సో నో అనే వెర్బ్ ఇవ్వడం జరిగింది. దీనికి పాసివ్ వాయిస్ ఏంటంటే హీఈస్ నోన్ టు మీ రాసేసాను, హీఈస్ నోన్ టు మీ అని. యాక్చువల్గా బై మీ అని రావాలి మనకి. ఇప్పటివరకు అన్ని బైలు వచ్చాయి, కానీ నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ, కొన్నిసార్లు ఆబ్జెక్ట్ ముందు వచ్చే ప్రిపోజిషన్ బై ఏదైతే ఉందో అది మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు టు మీ అని కూడా వస్తూ ఉంటుంది, ముఖ్యంగా నోన్ అన్న వర్డ్ వచ్చినప్పుడు. ఓకే, అలాగే ఇంకేదైనా ద టిన్ కంటైన్డ్ ద సాల్ట్ అన్నాను అనుకోండి, ద సాల్ట్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద టిన్ అంటాం, బై ద టిన్ అని అన్నాం అప్పుడు. అలాగనమాట, ఇది కూడా నోన్ టు మీ. సో కొన్ని ప్రిపోజిషన్స్ అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. ఈ స్పెషల్ కేసెస్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి నెగిటివ్ క్వశ్చన్స్ సంబంధించి గివ్ అనే V1 ఉన్నప్పుడు డు నాట్ రావాలి అని గుర్తుపెట్టుకోండి. గివ్స్ ఉన్నప్పుడు డస్ నాట్, గేవ్ ఉన్నప్పుడు డిడ్ నాట్. ఇది మీకు ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్స్ చెప్పినప్పటి నుంచి చెప్తున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డు నాట్, డస్ నాట్, డిడ్ నాట్ ప్రాపర్గా యూజ్ చేయడం వచ్చి తీరాలి మీకు. ఓకే, ఇది బట్టి పెట్టేయండి, బై హార్ట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, షీ ప్లేస్ చెస్. యాక్చువల్గా ఒక సెంటెన్స్ ఇస్తున్నాను, షీ ప్లేస్ చెస్. దీనికి పాసివ్ వాయిస్ మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. చెస్ ఈజ్ ప్లేడ్ బై హర్, చెస్ ఈజ్ ప్లేడ్ బై హర్. ఇప్పుడు షీ ప్లేస్ చెస్కి నెగిటివ్ ఇస్తున్నాడు వాడు, షీ డస్ నాట్ ప్లే చెస్ అని ఇస్తున్నాడు. షీ డస్ నాట్ ప్లే చెస్ అని చూడగానే అమ్మో దీనికి మనం పాసివ్ వాయిస్ రాయగలమా అని మనకు అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ. ఎప్పుడైతే షీ డస్ నాట్ ప్లే చెస్ ఇచ్చాడో మనం కూడా చెస్ ఈజ్ ప్లేడ్ బై హర్కి నెగిటివ్ రాసేయడమే, చెస్ ఈజ్ నాట్ ప్లేడ్ బై హర్ అని రాస్తే సరిపోతుంది. యాక్చువల్గా డస్ నాట్ అనేది V1 ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది, మిగతా చోట్ల రాదు. ఓకే, చెస్ ఈజ్ నాట్ ప్లేడ్ బై హర్, ఆ నాట్ పెడితే సరిపోతుంది. ఆ నాట్ కూడా ఎక్కడ ఉండాలంటే ఖచ్చితంగా పాసివ్ వాయిస్లో నాట్ అనేది హెల్పింగ్ వెర్బ్కి మెయిన్ వెర్బ్కి మధ్యలోనే రావాలి, ఇంకెక్కడా ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నాను, నాట్ ఎప్పుడు పెట్టినా కూడా పాసివ్ వాయిస్లో హెల్పింగ్ వెర్బ్కి మెయిన్ వెర్బ్కి మధ్యలో. ఒకవేళ మోర్ దెన్ వన్ హెల్పింగ్ వెర్బ్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలో కూడా మీకు ఎదురు చెప్తాను, జాగ్రత్తగా పరిశీలించండి. ఇది చూడండి, షీ ప్లేడ్ చెస్, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది సెంటెన్స్. సో దాని పాసివ్ వాయిస్ ఆల్రెడీ మనకు వచ్చి రాయడం, చెస్ వాజ్ ప్లేడ్ బై హర్ అని తెలుసు. ఇప్పుడు షీ ప్లేడ్ చెస్కి నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చాడు, షీ డిడ్ నాట్ ప్లే చెస్, ఆమె ఆడలేదు అని ఇచ్చాడు. అప్పుడు మనం కూడా ఈ పాసివ్ వాయిస్కి నెగిటివ్ రాస్తాం, చెస్ వాజ్ నాట్ ప్లేడ్ బై హర్. చూడండి, నేను పాసివ్ వాయిస్కి నెగిటివ్ రాశాను, చెస్ వాజ్ నాట్ ప్లేడ్ బై హర్. ఈ డిడ్ ఏమైపోయిందండి, మరి కనపడదండి, ఇంకా డిడ్ పోయింది. ఇందాక డస్ చూడండి, డస్ ఉందా, లేదు. అలాగే డిడ్ కూడా అంతే, డూ కూడా అంతే. డూ, డస్, డిడ్ అనేవి పాసివ్ వాయిస్లో ఉండవు, గుర్తుపెట్టుకోండి. అవి వెళ్ళిపోతాయి. వాటి బదులు వజ్ ఆర్ వర్, ఈజీ ఆర్ ఇవి ఏదో ఒకటి వచ్చి V3 వచ్చేస్తుంది, నాట్ వస్తుంది తప్ప డూ, డస్, డిడ్లు ఉండవు పాసివ్ వాయిస్లో. ఓకే, ఇప్పుడు చూడండి, షీ హ్యాస్ ప్లేడ్ చెస్, షీ హ్యాస్ బీన్ ప్లేడ్ చెస్ అని పాసివ్ వాయిస్లోకి మార్చాం. మనకు వచ్చి బీన్ పెట్టాలని మనకు తెలుసు. ఇప్పుడు షీ హ్యాస్ ప్లేడ్ చెస్ అన్నదానికి నెగిటివ్ ఏంటండి, షీ హ్యాస్ నాట్ ప్లేడ్ చెస్.
దానికి పాసివ్ వాయిస్ ఏంటి, చెస్ హ్యాస్ నాట్ బీన్ ప్లేయిడ్ బై హర్, నాట్ పెట్టాను అంతే సింపుల్గా. అయితే నాట్ ఎక్కడి నుంచి చూడండి, ఇప్పుడు మీకు పైన ఇచ్చిన దాంట్లో చెస్ హ్యాస్ బీన్ ప్లేయిడ్ బై హర్ అన్నప్పుడు హ్యాస్ బీన్ ప్లేడ్ 3 వెర్బ్లు ఉన్నాయండి, 2 హెల్పింగ్ వెర్బ్లు ఒక మెయిన్ వెర్బ్ 3 ఉన్నాయి. అలాంటప్పుడు ఫస్ట్ 2 ఉన్న హెల్పింగ్ వెర్బ్స్ మధ్యలోనే నాట్ పెట్టాలి. అంటే చెస్ హ్యాస్ నాట్ బీన్ ప్లేయిడ్ బై హర్ అనాలి తప్ప చెస్ హ్యాస్ బీన్ నాట్ ప్లేయిడ్ బై హర్ అని అనకూడదు. నాట్ ఉన్న ప్లేస్ ప్రాపర్గా గుర్తుపెట్టుకోండి, హ్యాస్ పక్కనే వచ్చేస్తుంది నాట్. ఓకే, ఇది రూల్. నెక్స్ట్ షీఈస్ ప్లేయింగ్ చెస్, ఇక్కడ కూడా అంతే. షీఈస్ ప్లేయింగ్ చెస్ అన్నదాన్ని పాస్ వేసి మన అందరికీ వచ్చు చెస్ ఈస్ బీయింగ్ ప్లేయిడ్ బై హర్ అని. షీఈస్ నాట్ ప్లేయింగ్ చెస్ అని నెగిటివ్ ఇచ్చాడు అనుకోండి, మనం కూడా చెస్ ఈజ్ నాట్ బీయింగ్ ప్లేయిడ్ బై హర్ అని రాస్తాం. అయితే నాట్ ప్లేస్ మాత్రం ఈజ్ పక్కనే, ఇంకా మారదా ప్లేస్, ఏమో అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి నేను ఎప్పుడైతే ఇది ఇచ్చానో మీరు ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చేయాలి. మనం ఇంతకు ముందు చూడండి పాజిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు హీ టేక్స్ టీ అని చెప్పాను కదా, ఇక్కడ హీస్ టేకింగ్ టీ అని రాసుకుని నెగిటివ్ రాసి మీరు దానికి పాసివ్ వాయిస్లోకి మార్చి చూడండి కరెక్ట్గా వచ్చిందో లేదో చెప్పండి. నెక్స్ట్ షీ మే ప్లే చెస్, షీ మే ప్లే చెస్, ఇక్కడ మే ప్లస్ V1 వచ్చింది, సో మేబీ అని పెడతాం మనం. చెస్ మేబీ ప్లేడ్ బై హర్ అనేది పాసివ్ వాయిస్ దానికి. దీనికి నెగిటివ్ ఏంటండి, షీ మే ప్లే చెస్కి షీ మే నాట్ ప్లే చెస్, నాట్ పెడితే నెగిటివ్ అంతే. సో మనం పాసివ్ వాయిస్ కూడా నాట్ పెడతాం, చెస్ మే నాట్ బీ ప్లేడ్ బై హర్, నాట్ పెడితే సరిపోతుంది. అది కూడా మే పక్కనే నాట్ వస్తుంది. ఇప్పుడు ప్రాక్టీస్ ఇస్తున్నాను నెగిటివ్స్ మీద, ఒకసారి చూడండి. ఐఎమ్ నాట్ హైడింగ్ ఇట్, ఐఎమ్ నాట్ హైడింగ్ ఇట్, ఏది కరెక్ట్ ఆన్సర్ పాసివ్ వాయిస్లో? ఐఎమ్ నాట్ హైడింగ్ ఇట్. మీరు ముందు ఆన్సర్ చూడండి, తర్వాత నేను చెప్పిన ఆన్సర్ని వెరిఫై చేసుకోండి, అవునా కాదు. ముందు మీరు రాయండి ఆన్సర్. ఓకే, ఐఎమ్ నాట్ హైడింగ్ ఇట్, ఇట్ వాజ్ నాట్ బీయింగ్ హిడెన్ బై మీ, ఇట్ ఈస్ నాట్ హిడెన్ బై మీ, ఇట్ ఈస్ నాట్ బీయింగ్ హిడెన్ బై మీ, ఇట్ ఈస్ బీయింగ్ నాట్ హిడెన్ బై మీ. ఇది డి చూడండి, ఇట్ ఈస్ బీయింగ్ నాట్ అన్నాను, బీయింగ్ పక్క నాట్ రాకూడదు, ఇట్ ఈస్ నాట్ బీయింగ్ అని రావాలి. సో ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ఎక్కడుంది, సిలో ఉంది. ఇట్ ఈస్ నాట్ బీలోనూ ఉంది, కానీ బీలో ఇంగ్ ఫామ్ లేదు, బీయింగ్ లేదు చూడండి. బీలో బీయింగ్ ఖచ్చితంగా ఉండాలి, బీయింగ్ లేకపోతే తప్పు, సో బీ తప్పు అనమాట. ఇక ఏ చూద్దాం, ఏ కరెక్టే కానీ ఐఆమ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్, సో ఇట్ వాజ్ అని రాకూడదు, ఇట్ ఈజ్ అని రావాలి, ప్రజెంట్ టెన్స్లోనే రావాలి, పాస్ట్ టెన్స్లోకి వెళ్ళకూడదు. వాజ్ అనేది పాస్ట్ టెన్స్, సో సి కరెక్ట్, ఇట్ ఈస్ నాట్ బీయింగ్ హిడెన్ బై మీ, సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. am I right? yes, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ గో ఇంటరోగేటివ్స్. ఇంటరోగేటివ్స్ దగ్గరికి వచ్చినప్పుడు క్వశ్చన్ ఇచ్చినప్పుడు పాసివ్ వాయిస్లోకి ఎలా రాయాలి, ఇది అడ్వాన్స్డ్ లెవెల్ అనమాట. అయినా ఈజీ ఏమి ఉండదు, ఒక స్టేట్మెంట్ని క్వశ్చన్ కింద మార్చడం మీకు ఆల్రెడీ నేర్పాను కాబట్టి స్టేట్మెంట్ని ఎలాగైతే క్వశ్చన్ కింద మారుస్తున్నారో పాసివ్ వాయిస్ని కూడా క్వశ్చన్ కింద మార్చడమే. ఏ క్వశ్చన్ కింద మార్చాలన్నా చాలా ఈజీ. ఏంటంటే చూడండి, హీ స్పీక్స్ ఇంగ్లీష్ అనే సెంటెన్స్ ఇచ్చాను కదా, దాన్ని క్వశ్చన్ కింద మార్చాను చూడండి, 6 మార్క్ పెట్టాను. డస్ హీ స్పీక్ ఇంగ్లీష్ అనేది దాని క్వశ్చన్. అదేవిధంగా హీ స్పీక్స్ ఇంగ్లీష్ అన్నదానికి పాసివ్ వాయిస్ మీకు వచ్చి రాయడం, ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై హిమ్, ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై హిమ్ అనేది పాసివ్ వాయిస్. దాన్ని క్వశ్చన్ కింద మార్చింది, ఈజ్ ఇంగ్లీష్ స్పోకెన్ బై హిమ్, అయిపోయింది, సింపుల్ అనమాట. ఈజ్ ఇంగ్లీష్ స్పోకెన్ బై హిమ్ అంటే క్వశ్చన్ ఎలాగైతే ఫ్రేమ్ చేస్తున్నామో పాసివ్ వాయిస్లో కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడమే. ఇంగ్లీష్ ఈజ్ అన్నది సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్, ఆ రివర్స్ చేసి ఈజ్ ఇంగ్లీష్ అంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ హీ స్పోక్ ఇంగ్లీష్, డిడ్ హీ స్పీక్ ఇంగ్లీష్ అనేది ప్రశ్న. సో ఇంగ్లీష్లో స్పోకెన్ బై హిమ్ అనేది పాసివ్ వాయిస్ కాబట్టి వాజ్ ఇంగ్లీష్ అని రాస్తే సరిపోతుంది. వాజ్ ఇంగ్లీష్ స్పోకెన్ బై హిమ్ క్వశ్చన్ మార్క్. ఆ విధంగా అంటే క్వశ్చన్ రాయాలంటే యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్ని స్టేట్మెంట్ కింద మార్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. మీకు స్టేట్మెంట్ని క్వశ్చన్ కింద మార్చడం వచ్చు కాబట్టి క్వశ్చన్ స్టేట్మెంట్ కింద మార్చుకుని దాన్ని పాసివ్ వాయిస్లోకి మార్చి మరలా క్వశ్చన్ కింద మార్చేసుకోండి. లేదా మీరు ముందు వాజ్ పెట్టగలిగితే సరే. మరి డిడ్ ఏమైపోయిందండి, ఇందాక చెప్పాను నేను. ఇక్కడ డస్ లేచండి, ఎగిరిపించండి. నెగిటివ్స్లో డూ డస్ డిడ్లు ఉండవని చెప్పాను. అలాగే పాసివ్ వాయిస్లో క్వశ్చన్లో డూ డస్ డిడ్ ఉండకూడదు. మీరు పొరపాటున నెగిటివ్లో కానీ క్వశ్చన్లో కానీ పాసివ్ వాయిస్లో డూ డస్ డిడ్ కనబడిందంటే మీరు మిస్టేక్ చేస్తారని అర్థం. ఇప్పుడు చూడండి, హీ స్పీకింగ్ ఇంగ్లీష్, ఇక్కడి నుంచి ఈజీగా ఉంటుంది, మీకు చాలా ఈజీగా ఉంటుంది. హీ స్పీకింగ్ ఇంగ్లీష్కి పాసివ్ వాయిస్ ఏంటి, ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ స్పోకెన్ బై హిమ్ కదండి. ఇప్పుడు హీ స్పీకింగ్ ఇంగ్లీష్కి క్వశ్చన్ కింద మార్చాను చూడండి, థర్డ్ది ఈజ్ హీ స్పీకింగ్ ఇంగ్లీష్, అది క్వశ్చన్. హీ స్పీకింగ్ ఇంగ్లీష్ క్వశ్చన్ ఏంటండి, ఈజ్ హీ స్పీకింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ స్పోకెన్ బై హిమ్కి క్వశ్చన్ ఏంటి, ఈజ్ ఇంగ్లీష్ బీయింగ్ స్పోకెన్ బై హిమ్, అంతే. అంటే వాడు క్వశ్చన్ ఇస్తే క్వశ్చన్ కింద మార్చచ్చు, స్టేట్మెంట్ ఇస్తే స్టేట్మెంట్ పాసివ్లోకి మార్చచ్చు, మన ఇష్టం. అది హెల్పింగ్ వెర్బ్ని ముందు పెట్టడమే క్వశ్చన్ అంటే, అంతకన్నా ఏమీ లేదు. ఇక్కడ చూడండి, హ్యాస్ స్పోకెన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ హ్యాస్ బీన్ స్పోకెన్ బై హిమ్. హ్యాస్ హీ స్పోకెన్ ఇంగ్లీష్ క్వశ్చన్ కింద మార్చాడు. హ్యాస్ ఇంగ్లీష్ బీన్ స్పోకెన్ బై హిమ్, ఇక్కడ హ్యాస్ ఇంగ్లీష్ అని మార్చాలి, బీన్ ముందుకు తీసుకురాకూడదు. హ్యాస్ బీన్ ఇంగ్లీష్ అని అనకూడదు, హ్యాస్ ఇంగ్లీష్ బీన్ స్పోకెన్ బై హిమ్. పై పాసివ్ వాయిస్లో ఉన్న ఇంగ్లీష్ హ్యాజ్ని రివర్స్ చేసాను, క్వశ్చన్ అయిపోయింది. ఇందాక నుంచి చెప్తున్నాను నేను, హెల్పింగ్ వెర్బ్ ముందు పెడితే క్వశ్చన్ అవుతుంది, ఇంకా అందులో చేంజ్ లేదు. ఇప్పుడు కొంత ప్రాక్టీస్ చేస్తాను ఇంటరోగేటివ్స్ సంబంధించి. చూడండి, ఆర్ దే క్లీనింగ్ ద రూమ్. ఇప్పుడు చూడండి, ఆర్ దే క్లీనింగ్ ద రూమ్ అనేది క్వశ్చన్,
దీనికి పాసివ్ వాయిస్ రాయాలంటే ద రూమ్తో మొదలు పెట్టాలనుకుందాం. ద రూమ్ ఈజ్ రావాలా, ఆర్ రావాలా, వర్ రావాలా అని డౌట్ వస్తుంది. ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్ కాబట్టి ద రూమ్ ఈజ్ అంటాం. అయితే ద రూమ్ ఈజ్ అంటే స్టేట్మెంట్ అవుతుంది. అది యాక్చువల్గా స్టేట్మెంట్ రూల్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ కదండి. రివర్స్ చేస్తే క్వశ్చన్ అవుతుంది. సో ఈజ్ ద రూమ్ అని ప్రారంభించాలి మనం. ఈజ్ ద రూమ్ అని ఎక్కడ ప్రారంభించాలి మనం? ఏబీ సెంటెన్స్ స్టార్ట్ చేస్తాం. సో ఏబీలో ఏదో కరెక్ట్ అవుతుంది అనమాట, సిడి తప్పు అనమాట. అంతే కదండి. ద రూమ్ అనేది సింగులర్ కదండి. డి చూడండి, ఆర్ ద రూమ్ అన్నాడు. ద రూమ్ సింగులర్ అయినప్పుడు ఆర్ అనేది వస్తుంది, రాదు. సో డి తప్పు, సి కూడా తప్పు, బి ముందు రాకూడదు. సో ఏబీలో ఏదో ఒకటి రైట్ అవుతుంది. ఇస్ ద రూమ్ క్లీన్, ఇస్ ద రూమ్ బీయింగ్ క్లీన్డ్? ఎస్, క్లీనింగ్ అనేది ఇన్ఫార్మ్ కాబట్టి బీయింగ్ రావాలి కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఎస్, బి ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు చూస్ చేయగలిగారంటే మీకు ఇంట్రాగేటివ్స్ లో పాసివ్ వాయిస్ రాయడం వచ్చినట్టే. ఇది చూడండి, హ్యావెంట్ ది సీన్ మీ. ఇక్కడ క్వశ్చన్ నెగిటివ్లో ఇచ్చాను, నెగిటివ్ క్వశ్చన్ ఇచ్చాను. అప్పుడు కూడా మీకు సింపుల్ అనమాట. హ్యావ్ వచ్చింది కాబట్టి మనం పాసివ్ వాయిస్లో కూడా హ్యావ్ రావాలి. ఫస్ట్ మీరు మనసులో అనుకోవాలి, హ్యావ్ కానీ హ్యావ్ కానీ ఏదో ఒకటి రావచ్చు. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ మీ కదండి. సో మీ సబ్జెక్ట్ కింద మారితే ఐ మారుతుంది. సో ఐ హ్యావ్ అనాలి. కానీ క్వశ్చన్ కాబట్టి హ్యావ్ ఐ అనాలి. నాట్ ఆల్రెడీ ఉంది కాబట్టి హ్యావ్ అండ్ ఐ అంటే సరిపోతుంది. బీన్ ఎలాగో ఉంచాలి కదా, హ్యావ్ అండ్ ఐ బీన్ సీన్ బై దెమ్, హ్యావ్ అండ్ ఐ బీన్ సీన్ బై దెమ్. ఇదే మోడల్ ఇంకొకటి చేయండి మీరు. నెక్స్ట్, isn't she singing a song? Isn't the song being sung by her? సాంగ్ సింగులర్ కదండి. సో isn't the song being sung by her? హెల్పింగ్ వర్బ్ ముందుకు తీసుకొచ్చాను. ఈ మోడల్ కూడా మీరు ప్రతిదానికి కూడా 2-3 ఇంటి దగ్గర చేస్తూ ఉండండి. Is he watching TV? Is TV being watched by him? ఈజ్ ముందుకు తీసుకొచ్చాను. Is TV being watched by him? What is he watching? ఇక్కడ చూడండి, డబుల్ హెచ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు మనం పాసివ్ వాయిస్లో. ఇక్కడ వాట్ ఈజ్ హీ వాచింగ్ అనే క్వశ్చన్ ఇచ్చాడు వాడు. వాట్ ఈజ్ హీ వాచింగ్ అని అడిగాడు. దీనికి పాసివ్ వాయిస్ రాయాలి. అప్పుడు వాట్ అనేది సబ్జెక్ట్ కింద మార్చుకోవాలి మనం. వాట్ ఈజ్ అని మొదలెట్టాలి. బీయింగ్ వాచ్డ్ బై హిమ్ అని అడగాలి. వాట్ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై హిమ్? వాట్ ఈజ్ హీ వాచింగ్ అన్న దాంట్లో హీ సబ్జెక్ట్ కాబట్టి బై హిమ్ అనేది చివరికి వెళ్ళిపోతుంది ఫస్ట్. సో వాట్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి వాట్ ఈజ్ బీయింగ్ వాచ్డ్, ఏది చూడబడింది అతని చేత అని మనం అడుగుతాం అన్నమాట. వాట్ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై హిమ్ అని అడగాలి. ఓకే, ఇంకో క్వశ్చన్, వై డిడ్ హీ ప్లే ఇట్ అని అడిగాడు. ఇక్కడ హీ సబ్జెక్ట్ అమ్మ మనకు అర్థమవుతుంది కదా. హీ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఏంటండి? ఎస్, ఇట్ అనేది ఆబ్జెక్ట్. సో ఇట్తో ప్రారంభం అవ్వాలన్నమాట. ఇట్ వాజ్ అని ప్రారంభించాలి. కానీ వై ఉంది కాబట్టి వై ఇట్ వాజ్ అనాలి. కానీ ఇది క్వశ్చన్ కాబట్టి వై వాజ్ ఇట్ అంటాం. అదే స్టేట్మెంట్ అయితే వై ఇట్ వాజ్ అంటాం. క్వశ్చన్ కాబట్టి వై వాజ్ ఇట్ అంటాం. వై వాజ్ ఇట్ ప్లేడ్ బై హిమ్? ఓకే, ఇది క్వశ్చన్ ని పాసివ్ వాయిస్ లో మార్చుకునే విధానం. ప్రతి చోట హెల్పింగ్ గా ముందు ఉంటుంది క్వశ్చన్ అనగానే. అది మీరు ఐడెంటిఫికేషన్ చేయండి ఖచ్చితంగా. నెక్స్ట్, వాట్ హ్యావ్ యూ సీన్? వాట్ హ్యావ్ యూ సీన్? వాట్ హ్యాస్ బీన్ సీన్ బై యూ? ఇందులో హ్యావ్ వచ్చినప్పుడు V3 రావాలి, వచ్చింది. బీన్ రావాలి, బీన్ వచ్చింది. అలాగే వాట్ అనేది సింగులర్ కాబట్టి హ్యాస్ వచ్చింది. వాట్ హ్యాస్ బీన్ సీన్ బై యూ. ఓకేనమ్మా, ఇలాగా మీరు ప్రతిదానికి కూడా పాసివ్ వాయిస్ రాయొచ్చు. ప్రతి ప్రశ్నకి కూడా వై డు లైక్ ఇట్, ఇక్కడ వై మీద అడిగిన క్వశ్చన్. వై మీద అడిగితే వై తోటి పాసివ్ వాయిస్ వస్తుంది. మీరు ఇప్పటి వరకు చూసినవన్నీ చూడండి. వై ఉంటే వై, వాట్ ఉంటే వాట్. ఓకే, అన్నీ అవే వస్తాయి. యాక్టివ్ వాయిస్ దేంతో స్టార్ట్ అయితే డబుల్ హెచ్ క్వశ్చన్, పాసివ్ వాయిస్ కూడా దాంతో స్టార్ట్ అవుతుంది. వై డు లైక్ ఇట్ అన్నప్పుడు వై తోటే స్టార్ట్ చేయాలి మనం. వై ఈజ్ ఇట్ లైక్డ్ బై యూ అని అడగాలి. డూ ఎగ్రీ చూడండి, మనం చెప్పిన ఇందాక చెప్పిన కదా, డూ డస్ డిడ్ అని రావని చెప్పి వై ఈజ్ ఇట్ లైక్డ్ బై యూ. ఓకే, నెక్స్ట్, హౌ కెన్ యూ సాల్వ్ ఇట్? కెన్ వచ్చింది కదా అంటే కెన్ బి రావాలి. ఓకే, కెన్ బి వచ్చింది. క్వశ్చన్ కాబట్టి కెన్ ముందు రావాలి. హౌ కెన్ ఇట్ బి సాల్వ్డ్ బై యూ? హౌ కెన్ ఇట్ బి సాల్వ్డ్ బై యూ? దట్ ఇస్ ద క్వశ్చన్. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ ఇస్తున్నాను చూడండి. వేర్ ఆర్ యూ కీపింగ్ ఇట్? వేర్ ఆర్ యూ కీపింగ్ ఇట్? వేర్ ఆర్ యూ కీపింగ్ ఇట్? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఎస్, వేర్ వర్ ఇట్ బీయింగ్ కెప్ట్ బై యూ? వేర్ ఆర్ యూ బీయింగ్ కెప్ట్ బై ఇట్? వేర్ ఇట్ వాజ్ బీయింగ్ కెప్ట్ బై యూ? వేర్ వాజ్ ఇట్ బీయింగ్ కెప్ట్ బై యూ? మీరు బాగా దీన్ని పరిశోధించి మీకు వచ్చినంత వరకు అప్పుడు ఆన్సర్ తెలుసుకోండి. ఓకే, దీనికి ఆన్సర్ చేయగలిగితే మీకు అర్థమైపోయినట్టే. ఓకే, ఇప్పుడు ఒకసారి మొత్తం మొదటి నుంచి మనం తెలుసుకున్నదంతా కూడా గ్లాన్స్లో ఇస్తున్నాను. నెగిటివ్స్ని ఎలా మార్చాలి? నెగిటివ్స్ అనగానే మీరు ఇక్కడ స్లైడ్ మీద ఉన్నదంతా కూడా నోట్ చేసుకోండి. డస్ నాట్, డిడ్ నాట్ అని వస్తుంది. మొదట 1, 2 మాత్రమే మనం డిఫికల్ట్ అండి. మిగతా అన్ని నెగిటివ్స్ రాయడం చాలా ఈజీ. నాట్ పెడితే సరిపోతుంది. ఓన్లీ ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్ గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్ నెగిటివ్లో రాయాలంటే చాలా కష్టం. ఆ రెండు తప్ప మిగతా అన్ని టెన్స్లో కూడా మిగతా 9 కూడా నాట్ రాయడం చాలా ఈజీ. నాట్ 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 అని వచ్చేస్తాయి. మధ్యలో నాట్ పెట్టే హెల్పింగ్ వెర్బ్కి, మైన్ వెర్బ్కి మధ్యలో నాట్ పెడితే సరిపోతుంది. పాసివ్ వాయిస్ కూడా అంతే. ఏదైతే పాజిటివ్ రాసామో వాటికి నాట్ పెడితే సరిపోతుంది. 9 చూడండి, డోంట్ టేక్ ఇట్. టేక్ టీ అన్నాను కదా, డోంట్ టేక్ టీ అన్నాను ఇక్కడ. అంతే, డోంట్ టేక్ టీ.
లెట్ టీ నాట్ బీ టేకెన్, యాక్చువల్గా లెట్ నాట్ టీ బీ టేకెన్ అని రాస్తారు. లెట్ నాట్ టీ బీ టేకెన్, లెట్ టీ నాట్ బీ టేకెన్ అన్న మిస్టేక్ కాదు, రెండు కరెక్టే. లెట్ నాట్ టీ బీ టేకెన్ అనొచ్చు, లెట్ టీ నాట్ బీ టేకెన్ అనొచ్చు. సో రెండు కూడా ఇంప్రూవ్ అవుతుంది, నో ప్రాబ్లం. ఓకే, పక్కా గ్రామాటికల్ అంటే లెట్ నాట్ టీ అని రాస్తుంటారు సాధారణంగా. అయితే ప్రజెంట్ ఇంగ్లీష్ లెట్ టీ నాట్ బీ టేకెన్ అని కూడా రాస్తున్నాం, కాబట్టి 9th వన్ నో ప్రాబ్లం. ఓకే, అక్కడ 4 అని పడింది చూడండి 9th వన్ ఆన్సర్. సో లెట్ తోటే స్టార్ట్ అవుతుంది, నాట్ మనం యాడ్ చేస్తాం. ఓకే, అది నెగిటివ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంట్రోగేటివ్ చూడండి, ఇంట్రోగేటివ్ కూడా అంతే. 9వ స్టేట్మెంట్కి ఇంట్రోగేటివ్ ఉండదు. టేక్ టీ అనేది ఒక రిక్వెస్ట్ అవ్వచ్చు, అడ్వైజ్ అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు, ఆఫర్ అవ్వచ్చు. కాబట్టి దాన్ని ఇంట్రోగేటివ్లో మనం మార్చలేము. సో దాన్ని అలా వదిలేసాను. మిగతా 8 కూడా ఇంట్రోగేటివ్స్లో మార్చాను నేను. అంటే టేక్ టీ అన్నదాన్ని ఇంట్రోగేటివ్స్లో మార్చి ఇటువైపు రాశాను, దాని ఆన్సర్స్ అన్ని ఇటువైపు రాశాను. ఒకసారి మీరు నోట్ చేసుకుని కరెక్టా కదా అన్నది మీరు చెక్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి మీ డౌట్స్ అన్నట్టయితే. ఓకే, ఇప్పుడు చూడండి ఇంట్రోగేటివ్స్ యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి ఎలా మార్చాలి అనేది. ఇంతకు ముందు దాంట్లో అయితే నేను స్టేట్మెంట్స్ ఇంట్రోగేటివ్స్లో మార్చాను, యాక్టివ్ వాయిస్లో ఉన్న వాటిని ఇంట్రోగేటివ్స్లో మార్చాను, కానీ పాసివ్ వాయిస్లో ఉన్న వాటిని మార్చలేదు. ఇప్పుడు ఆన్సర్స్ ఇచ్చాను నేను వాటికి. సో ఆన్సర్స్ వెరిఫై చేసుకుని కరెక్ట్ చేసుకోండి. తర్వాత చూడండి, ఇక్కడ ఒక చిన్న నోట్ పెడుతున్నాను లాస్ట్లో, నో పాసివ్ వాయిస్ టు ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్. వెర్బ్ ఇంట్రాన్సిటివ్ ఫామ్లో ఉన్నప్పుడు పాసివ్ వాయిస్ ఉంటుంది. ఇంట్రాన్సిటివ్ అంటే ఏంటి? దేనికైతే ఆబ్జెక్ట్ ఉండదో దాన్ని ఇంట్రాన్సిటివ్ అంటారు. ఉదాహరణకి హీఈస్ వాకింగ్ ఆన్ ద రోడ్ అన్నాను, అంతకుముందు ఈ టేక్స్ టీ అన్నాను, అతను ఏం తాగాడు? టీ తాగాడు. అలాగే షీఈస్ వాచింగ్ టీవీ అన్నాను, ఆమె ఏం చూస్తుంది? టీవీ చూస్తుంది. దే ఆర్ స్కోల్డింగ్ మీ అన్నాను, వాళ్ళు ఎవరు తిడుతున్నారు? నన్ను తిడుతున్నారు. అంటే ప్రతి వెర్బ్కి కూడా ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. చేసిన వాడు ఉంటాడు, చేయబడిన వాడు ఉంటాడు, కానీ ఇక్కడ అలా లేదు. హీఈస్ వాకింగ్ ఆన్ ద రోడ్, నడుస్తున్నది ఎవరు? వాడు. నడవబడుతున్నది కూడా వాడే, రోడ్కి సంబంధం లేదు. కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. ఇలా ఇంట్రాన్సిటివ్ వెర్బ్లో స్టేట్మెంట్ ఉన్నప్పుడు మనం పాసివ్ వాయిస్ రాయలేము. దీనికి పాసివ్ వాయిస్ లేదన్నమాట. హీఈస్ వాకింగ్ ఆన్ ద రోడ్, హీఈస్ స్మైలింగ్, హీఈస్ స్పీకింగ్ అన్నప్పుడు మనం పాసివ్ వాయిస్ రాయలేము. బయటికి ఆబ్జెక్ట్ ఉంటేనే రాయగలం మనం. ఓకే, ఇక్కడ చూడండి, ఇఫ్ నో ఆబ్జెక్ట్, కొన్నిసార్లు ఆబ్జెక్ట్ లేకుండా ఇంపరేటివ్స్ ఉంటాయి. ఉదాహరణకి ప్లీజ్ బీ క్వైట్ అన్నాను, ప్లీజ్ స్టాండ్ అప్ అన్నాను. ఇలా అన్నప్పుడు వీటికి పాసివ్ వాయిస్ రాయొచ్చు ఆబ్జెక్ట్ లేకపోయినా. ఎలాగండి అంటే ఒక ఎగ్జాంపుల్ మాకు ఇలా రాయాలి అనేది ఇన్ఫార్మల్ అంతేను, కానీ అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. యు ఆర్ రిక్వెస్టెడ్ టు బీ క్వైట్ అనాలి. అంటే ప్లీజ్ బీ క్వైట్ అని మనం అవతలవాడికి చెప్తున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ అవతలవాడు అనుకుని యు ఆర్ రిక్వెస్టెడ్ టు బీ క్వైట్ అనాలి. అంటే ప్లీజ్ ఉంది కాబట్టి రిక్వెస్ట్, అందుకని ఏం లేదు అందులో. ఒకవేళ చూడండి వేకప్ ఎర్లీ, ఇక్కడ ప్లీజ్ లేదు, పైకి పెందాలే అని చెప్తున్నాను. ఇది ఒక అడ్వైస్, తెలిసిపోతుంది కదండి. అందుకని దీన్ని ఎలా మార్చండి? పాసివ్ వాయిస్లో మార్చమంటే నేను యువర్ అడ్వైస్ టు వేకప్ ఎర్లీ, యువర్ అడ్వైస్ టు వేకప్ ఎర్లీ ఇలా రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను మీకు, జాగ్రత్తగా చేయండి. ఏంటంటే యువర్ అడ్వైస్ టు రైట్ ఏ ఫ్యూ మోర్ సెంటెన్సెస్ యూజింగ్ డిఫరెంట్ వెర్బ్స్ లైక్ సెల్, బై, డ్రైవ్, డ్రింక్, స్పీక్ ఎట్సెట్రా అలాంగ్ విత్ దేర్ నెగటివ్స్ అండ్ క్వశ్చన్ ఫార్మ్స్. ఓకే, ఈ కొన్ని వెర్బులు తీసుకోండి మీకు డిక్షనరీలోంచి, వాటి నెగిటివ్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోండి, వాటన్నిటికీ పాసివ్ వాయిస్ రాయండి. మీకు ఎక్కడైనా డౌట్ వచ్చినప్పుడు నన్ను అడగండి ఏంటనేది. కామెంట్ బాక్స్లో చెప్పినట్లయితే నేను దానికి సంబంధించి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, యాక్టర్స్ పాస్ సంబంధించి కంప్లీట్ వీడియో చేయడం జరిగింది. ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.